హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం ఏప్రిల్ 8, 2025 సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక టాపిక్ ఏంటంటే, బంగ్లాదేశ్ నుండి హై కమిషనర్గా భారత్లో నియమితులైన రియాజ్ హమీదుల్లా. అయితే రీసెంట్గా మనకి బిమ్స్టెక్లో బంగ్లాదేశ్ సలహాదారు మహమ్మద్ యూసఫ్ గారితో మన పిఎం గారు సమావేశం అయిన తర్వాతనే ఈయనను మన దేశానికి పంపించడం జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్లో కొంచెం అంతర్యుద్ధం కారణంగా అక్కడ మనకి బంగ్లాదేశ్ కొంచెం రిలేషన్స్ సరిగా లేకుండా మొన్నటి వరకు ఇప్పుడు హై కమిషనర్ని వాళ్ళు ఇక్కడ పంపించారన్నమాట. సో బంగ్లాదేశ్ హై కమిషనర్గా భారత్లో నియమితులైన రియాజ్ హమీదుల్లా. ఆ తర్వాత నేషనల్ న్యూస్ చూస్తే మనం మీటింగ్ ఆఫ్ ది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫ్ కంట్రీ విల్ బీ హెల్డ్ ఇన్ గౌహటి, అస్సాం. అయితే ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వీళ్ళందరి కలిసి ఒక దగ్గర మీటింగ్ అవుతున్నారు. అది గౌహటి, అస్సాంలో మీటింగ్. అది ఈరోజు మీటింగ్ అవుతున్నారు అన్నమాట. ఆ తర్వాత మనం చూస్తే కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ వాళ్ళు తాజాగా భారత ఇంధన గణాంకాలు 2025 పేరుతో ఒక నివేదిక ప్రకటించారు. ఆ నివేదికలో 23-24లో దేశం మొత్తం మీద మనం వినియోగించుకున్న కన్జంప్షన్ అన్నమాట. వినియోగించుకున్న కరెంట్ వచ్చేసి 15.43 లక్షల జిగావాట్లు. అయితే దాంట్లో ఏ సెక్టార్కి ఎక్కువ వాడుకున్నాయి చూస్తే మనకి ఎక్కువ పరిశ్రమలు వాడుకున్నాయి మన దేశంలో 41.80%. దీంట్లో తర్వాత మనకి డొమెస్టిక్ యూజ్ అయిందన్నమాట ఇళ్లకు 24.30. ఆ తర్వాత అగ్రికల్చర్కి 16.53%. ఇది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే బెటర్ మనకి. సో ఫస్ట్ పరిశ్రమలకి, తర్వాత ఇల్లు, తర్వాత వ్యవసాయం ఎక్కువ వాడుకున్నాయి మొత్తం దేశంలో కన్జంప్షన్ అన్నమాట ఇది. ఆ తర్వాత చూస్తే పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే తలసరి విద్యుత్ వినియోగం ఇండియాలో 2014-15లో 748 యూనిట్స్ ఉండే. అంటే ఒక పర్సన్ యావరేజ్గా ఇంత యూనిట్స్ వాడుకున్నారు అన్నట్టు. 2023-24లో చూస్తే మనకి 1106 యూనిట్స్ ఉంది. పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎలక్ట్రిసిటీ పెరుగుతుందంటే మనకి డెవలప్మెంట్ పెరుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి మనం. అట్లా చూస్తే మన తెలంగాణలో పర్ క్యాపిటా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఉంది అంటే 2100 యూనిట్లు ఉంది తెలంగాణలో. ఇండియాలో అయితే 1106 యూనిట్స్లు. తెలంగాణలో కొంచెం దాటింది, 2100 యూనిట్స్ దాటింది ఆల్రెడీ. ఆ తర్వాత చూస్తే కరెంటు ఉత్పత్తిలో మనకు థర్మల్ కేంద్రాల వాటా 10 సంవత్సరాల క్రితం 2014 టైంలో మనకు 81% ఎలక్ట్రిసిటీ మనకు థర్మల్ కేంద్రాల నుంచి వెళ్ళే వచ్చేది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది 78.54% తగ్గింది. అంటే కొంచెం తగ్గిందన్నమాట. అదే రిన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధనం వాటా ఈ 2014-24 మధ్యలో మనకు 2.05 లక్షల జిగావాట్ల నుంచి వెళ్ళి 3.70 లక్షల జిగావాట్లకు పెరిగింది. అంటే ఈ పునరుత్పాదక ఇంధనం పెరగాలి వాస్తవానికి. ఇది ఇప్పుడు కూడా పెరిగే ఉంది. తర్వాత చూస్తే మనకి ప్రాంతీయ అంశాలు చూస్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ప్రకారం 2023-24తో పోలిస్తే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో మనకు ప్రయాణికుల సంఖ్య పెరుగుదలలో 15-20% వృద్ధితో దేశంలోనే RGIA అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అగ్రస్థానంలో ఉంది. లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ప్రయాణికుల శాతంలో పెరుగుదల ఉంది. పెరుగుదల ఉంది. అది 15.20%. సెకండ్ చూస్తే బెంగళూరు 11.40%. తర్వాత కోల్కతా 9.60%. ఇదే ప్రయాణికుల సంఖ్యలో చూసుకుంటే ఓవరాల్ సంఖ్య ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు ఏ ఎయిర్పోర్ట్ ద్వారా అంటే ఎక్కువ ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కువ ప్రయాణిస్తున్నారు, మన దేశ రాజధాని. తర్వాత ముంబై, ఇది మన ఫైనాన్షియల్ రాజధాని అంటారు, ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారన్నమాట. ఇది కేవలం శాతంలో పెరుగుదల అయితే హైదరాబాద్ ఫస్ట్, బెంగళూరు సెకండ్, కోల్కతా థర్డ్. అదే ఓవరాల్ సంఖ్యలో చూసుకుంటే మాత్రం మనకి ఢిల్లీ ఫస్ట్, ముంబై సెకండ్ అన్నమాట. థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు. థ్యాంక్ యూ.